press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ప్రీవియస్ వీడియో నేను మీకు క్లియర్గా చెప్పాను మార్జిన్స్ అంటే ఏంటి, ఓరియంటేషన్ అంటే ఏంటి, సైజ్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటని. సో ఈరోజు మనం ఈ టాపిక్లో ఏంటంటే కొంచెం పక్కనుండే ఆప్షన్స్ అనమాట, అంటే బ్రేక్స్, లైన్ నెంబర్స్, ఈ హైఫినేషన్, ఈ 3 ఆప్షన్స్ ఎలా ఉపయోగిస్తారని చెప్పేసి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని రెడ్ కలర్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? ఇంకా ఏమాత్రం లేచామని టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ ఏముంది, ఈ బ్రేక్, లైన్ నెంబరు, హైఫినేషన్ అన్నీ కూడా మనకి పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఉంటాయి. సో మనకి ఫస్ట్ బ్రేక్ ఈ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి బ్రేక్ అంటే అర్థమైందంటే, ప్రజెంట్ ఉన్న దాంట్లో ఇప్పుడు మనం బ్రేక్ అనే ఆప్షన్ ఉపయోగిస్తే అది నెక్స్ట్ పేజ్కి షిఫ్ట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిన్ను క్లిక్ ఎంటర్ కొడితే ఇంకో పేజ్ వస్తుంది, అవునా కదా? ఇప్పుడు సపోజ్ నేను చూడండి, నేను జూమ్ అవుట్ చేశాను. ఇప్పుడు మనకి ఎక్కడుంది కర్సర్, ఈ పేజ్లో ఉంది. ఇప్పుడు నేను ఈ పేజ్లో ఉన్నాను. ఇప్పుడు చూడండి, నేను బ్రేక్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు చూడండి ఇంకో పేజ్ క్రియేట్ అయిపోయింది. ఆటోమేటిక్గా సెకండ్ పేజ్కి అదే డైవర్ట్ అయిపోయింది. అర్థమైందా మీకు? పేజ్ బ్రేక్ అయింది. పేజ్ బ్రేక్ అయ్యి ఇంకో పేజ్ క్లిక్ చేశారు అనుకోండి, ఇంకో 4th పేజ్లోకి వెళ్ళిపోయింది. చూసారా? అదే మీరు ఇంకోటి క్లిక్ చేస్తే 5th పేజ్లోకి వెళ్ళిపోయింది. చూసారా? సో ఇవన్నీ వద్దు. అర్థమైందా? సో ఇలా పేజ్ అనే ఆప్షన్ అయితే ఉపయోగిస్తారు. సో నేను నెక్స్ట్ మీకు చూడండి, ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు బ్రేక్ అనే ఆప్షన్లో ఇప్పుడు నేను కాలంలో 2 పెట్టుకున్నాను. సో 2 పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి మారింది. చూసారా? ఇది వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో మార్జిన్స్, ఓరియంటేషన్, సైజ్, కాలమ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. సో అక్కడన్నా చూడండి, మీరు వెళ్ళేసి అప్పుడు నెక్స్ట్ ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా సో ఇక్కడ చూడండి, నేను కాలంలో 2 పెట్టుకున్నాను. 2 పెట్టుకున్నప్పుడు నాకు ఇక్కడ మార్జిన్స్ మారాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ మ్యాటర్ వస్తుంది. ఇప్పుడు నేను పేజీలోకి వెళ్ళి కాలం అని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా చూడండి, ఇందాక ఇక్కడ ఉంది కర్సరు, ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా నెక్స్ట్లోకి వెళ్ళిపోయింది. బ్రేక్ అంటే అదే, ఇప్పుడు నాకు ఫస్ట్ కాలం నుంచి బ్రేక్ అయ్యి సెకండ్ కాలంకి వెళ్ళింది అనమాట. సో ఇలా మనకి బ్రేక్ అనే ఆప్షన్ అయితే ఉపయోగిస్తాము. నెక్స్ట్ అలాగే మనకి లైన్ నెంబర్, ఈ ఆప్షన్ ఎలా ఉపయోగిస్తామంటే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కాలమ్స్లోకి వెళ్ళేసి 1 క్లిక్ చేశాను. సో ఇది మనకి 1 క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు తెలుసు కదా, ఆటోమేటిక్గా ర్యాండమ్గా ఏదైనా టాపిక్ రావాలి అంటే ఈక్వల్ టు ర్యాండ్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ బ్రేసెస్ 100,1 క్లోజ్ బ్రేసెస్ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 6 పేజెస్ మ్యాటర్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే ఈ మ్యాటర్ అంతా కూడా మనం ఈ పేజ్ వరకు సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. సో మీకు క్లియర్గా అర్థమయ్యేదానికి. సో హోమ్కి వెళ్ళేసి నేను ఆటోమేటిక్గా కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, సో నేను ఇది కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. సో సైజ్ కొంచెం ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ 2 డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి పేజ్ లేఅవుట్ ట్యాబ్లో మనకి ఈ లైన్ నెంబర్స్ అనే ఆప్షన్ ఎలా ఉపయోగిస్తామంటే, లైన్ నెంబర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ నన్ను అనే ఆప్షన్ ఉంది. కంటిన్యూయస్ అనే ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే దీనివల్ల యూజ్ ఏంటి అంటే, కంటిన్యూయస్ అనే ఆప్షన్ క్లిక్ చేసామనుకోండి, చూడండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ప్రతి ఒక్క లైన్కి ఒక్కొక్క లైన్ అనమాట, లైన్ నెంబర్ వచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు క్లియర్గా ఏంటి అంటే, ఇక్కడ చూడండి, నాకు ఆన్ ది ఇన్సర్ట్ ట్యాబ్ ద గ్యాలరీస్ ఇంక్లూడ్ ఐటమ్స్ ద డిజైన్ టు, అంటే మనకి ఇదంతా ఒక లైన్ అనమాట. అర్థమైందా? ఇదంతా ఒక లైన్ కిందకు వస్తుంది, అంతే కదా? అలాగే మనకి కోఆర్డినేట్ విత్ ది ఓవరాల్ లుక్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ అంటే ఇది ఒక లైన్కి వెళ్తుంది. సో నెక్స్ట్ అలాగే ఇంకొక డాక్యుమెంట్ అంటే ఇంకొక లైన్ అయితే ఇది అవుతుంది. నెక్స్ట్ 4th లైన్, అలా 5th లైన్, అలా 6th లైన్. ఇలా మనం ఎన్ని లైన్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మనం ఈ లైన్ నెంబర్స్ అని ఉపయోగించామనుకో. చూడండి, ఇప్పుడు నాకు 50 లైన్స్ వచ్చాయి. సో టోటల్గా నాకు ఎన్ని లైన్స్ ఉన్నాయి అంటే, నాకు 6 పేజెస్లో 190 లైన్స్ ఉన్నాయి మొత్తం కలిపి. ఆ మ్యాటర్ అంతా కలిపి 190 లైన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇలా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఈ లైన్ నెంబర్స్ అంటే, నెక్స్ట్ రీస్టార్ట్ ఈచ్ పేజ్ అనే ఆప్షన్గా, ఈ ఆప్షన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఈ ఆప్షన్ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రతి పేజీలో రీస్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఈచ్ పేజ్ క్లిక్ చేసాను చూడండి, నాకు ఈ పేజీలో 26కి ఎండ్ అయింది. సో నెక్స్ట్ పేజీలో నాకు ఏంటంటే మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయింది. అలా ప్రతి డాక్యుమెంట్లో మళ్ళీ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయి ఉంటుంది అనమాట, రీస్టార్ట్ అవుతుంది ఈచ్ పేజ్కి. సో అది లైన్ నెంబర్స్ అంటే. నెక్స్ట్ అలాగే మనకి రీస్టార్ట్ ఈచ్ సెక్షన్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే చూడండి, నాకు ఆటోమేటిక్ కంటిన్యూస్గా వెళ్ళిపోయింది, ఎటువంటి చేంజ్ లేదు. ఓకేనా? నెక్స్ట్ అలాగే లైన్ నెంబర్స్లో మనకి
సప్రెస్ ఆఫ్ కరెంట్ పారాగ్రాఫ్ అనేది కదా. సో ఈ ఆప్షన్ ఎలా ఉపయోగిస్తామంటే చూడండి, ఇప్పుడు నేను ఈ మ్యాటర్ మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. నాకు ఎటువంటి మ్యాటర్ అక్కర్లేదు అనుకున్నాను. సో నేను ఈ మ్యాటర్ మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. సో నేను మొత్తం మ్యాటర్ని డిలీట్ చేశాను. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏదైనా మ్యాటర్ని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను లైన్ నెంబర్స్ పెట్టుకున్నాను, కంటిన్యూస్ పెట్టేసి నేను ఏదైనా ఒక మ్యాటర్ని టైప్ చేశాను. సో నేను ఇక్కడ టైప్ చేశాను చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు, టైప్ చేశాను. అంటే దీని అర్థం చూడండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ నాకు 8 లైన్స్ 9 లైన్స్ వచ్చేసింది మ్యాటర్. నెక్స్ట్ క్లిక్ చేస్తే చూడండి 10 వచ్చింది, నెక్స్ట్ క్లిక్ చేస్తే 11 వచ్చింది. అలా మనకి కంటిన్యూస్ లైన్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఈ లైన్ నెంబర్స్లో ఈ సప్రెస్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ ఉందిగా, దీనికి అర్థమైందంటే దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు చూడండి నాకు 11th నెంబర్ రాలేదు ఇక్కడ. మళ్ళీ నేను ఎంటర్ క్లిక్ చేసి నేను మ్యాటర్ టైప్ చేసినా కూడా నాకు ఎంటర్ అనేది రావట్లేదు. చూడండి, మీరు ఎంత మ్యాటర్ టైప్ చేసినా నెంబర్స్ రావట్లేదు. చూడండి, నాకు ఎంత మ్యాటర్ అయినా రావట్లేదు మీకు. ఇలా మీరు ఎంత టైప్ చేసినా మ్యాటర్ రావట్లేదు. ఇప్పుడు నేను లైన్ నెంబర్స్కి వెళ్ళి ఇది తీసేసాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు మళ్ళీ 11 నెంబర్ వచ్చింది. ఇక మనకి ఎంతతో ఎండ్ అయింది, ఇక్కడ 10తో ఎండ్ అయింది. ఇక మళ్ళీ మనకి 11తో స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే నెంబర్స్ వస్తాయన్నమాట. సో సప్రెస్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ అంటే అక్కడతో నెంబర్ ఆగిపోతుంది. మళ్ళీ ఆప్షన్ తీసేస్తే మళ్ళీ అక్కడ నుంచి మనకి నెంబర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇలా లైన్ నెంబర్స్ అయితే యూస్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది లైన్ నెంబర్స్ గురించి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హైఫినేషన్. సో ఈ హైఫినేషన్ మనకి ఎలా ఉపయోగిస్తామంటే, సో ఇందా నేను చెప్పినట్టుగానే మనకి ఈక్వల్ టు ర్యాన్ ఓపెన్ బ్రేసెస్ 100,1 క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ క్లిక్ చేస్తే మనకి కొన్ని మ్యాటర్ అయితే వచ్చిందనమాట. సో మనకి లైన్ నెంబర్స్ అక్కర్లేదు కాబట్టి మనం ఇక్కడ లైన్ నెంబర్స్ వద్దు అనుకుంటే ఇక్కడ వచ్చేసి నన్ను క్లిక్ చేసుకుంటే లైన్ నెంబర్స్ అనేవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ హైఫినేషన్ అంటే ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆటోమేటెడ్ ఉంది, మాన్యువల్ ఉంది. సో ఈ 2 ఆప్షన్ మనకి ఎలా ఉపయోగిస్తామంటే, ఇప్పుడు చూడండి నేను ఫస్ట్లో వెళ్తున్నాను. సో ఫస్ట్ డాక్యుమెంట్కి వెళ్ళిపోతాం. సో ఇక మనం ఇక్కడ వచ్చేసి హైఫినేషన్లో ఆటోమేటెడ్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి హైఫినేషన్లో మనకి అర్థమైంది అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చిన్నప్పుడు చూసుంటాం, అంటే దట్ టైం మనం చదివేటప్పుడు లేకపోతే ఇప్పుడు కూడా మనం ఏంటంటే పేజ్ ఎండింగ్కి వచ్చినప్పుడు మనం ఏదైనా వర్డ్ని ఇరికిచ్చాలని ట్రై చేస్తే ఏమవుతుంది, కొంచెం వర్డ్ అక్కడ రాసి ఒక హైఫెన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక మనకి గమనిస్తే ఇక్కడ కో ఉంది కదా, ఇక్కడ మనకి యాక్చువల్ వర్డ్ వచ్చేసి కో ఆర్డినేట్. మనం ఈ వర్డ్ని మనం ఏం చేసాం చూడండి, ఆటోమేటెడ్గా ఇక మనకు హైఫెన్ రాశాడు, ఇక్కడ హైఫెన్ వచ్చింది ప్లస్ కోఆర్డినేట్ వచ్చింది. యాక్చువల్గా అలా రాదు డాక్యుమెంట్లో, మనకి కింద వచ్చేస్తుంది కోఆర్డినేట్ అనేది. కానీ మనం హైఫెన్ అప్లై చేసాం కాబట్టి ఆటోమేటిక్గా అదే అప్లై అయింది. ఇక్కడ చూడండి నెక్స్ట్, అలాగే ఇక్కడ డాక్యుమెంట్లో చూడండి డాక్యుమెంట్. ఈ మెంట్ అనేది యాక్చువల్గా మనకి వర్డ్లో అయితే డాక్యుమెంట్ కింద వస్తుంది, కానీ ఇక్కడ మనకి చూడండి హైఫెన్ వచ్చింది ఇక్కడ. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మొత్తం అంటే మనకి ఇక్కడ ఎక్కడైతే వర్డ్స్ ఉంటాయో ఈ వర్డ్స్ అన్నిటికి కూడా ఆటోమేటిక్గా అప్లై అయిపోయి ఉంటుంది. మనం ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూడండి దీని పక్కన ఎలిమెంట్స్లో అలాగే వచ్చింది. సో ఇలా మనకి ఏంటంటే మనకి ఎక్కడ మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉన్నది డాక్యుమెంట్, ఇక్కడ ఎలిమెంట్. సో ఇలా ఆటోమేటిక్గా ఏమైందంటే హైఫినేషన్, ఒక హైఫెన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనకు ఉపయోగిస్తాం. నెక్స్ట్ మాన్యువల్ క్లిక్ చేసుకుంటే అర్థమైందంటే మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలనుకుంటున్నాము ఏంది అనేది మనమే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మనకి మాన్యువల్ ఉపయోగిస్తాం. సో ఈరోజు మన టాపిక్ అయితే అది ఫ్రెండ్స్, బ్రేక్, లైన్ నెంబర్స్, హైఫినేషన్ గురించి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.